ఫిష్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఇది బీచ్ స్టైల్‌లో చేసే ఫిష్ ఫ్రై అండి. ఇక్కడ చెన్నై బీచెస్‌లో చాలా ఫేమస్ ఈ ఫిష్ ఫ్రై. అక్కడ మనం బీచ్‌కెళ్తే చూడొచ్చు. చాలామంది ఇది సేల్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. చాలా బావుంటుంది టేస్ట్. నేను ఒకసారి అక్కడ ట్రై చేశాననమాట. తర్వాత టేస్ట్ నచ్చి వాళ్ళని రెసిపీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు. సో, దాంట్లో కొన్ని టిప్స్ ఉన్నాయండి. అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు తీసుకునే ఫిష్ అండి మెయిన్‌గా. ఈ ఫిష్ ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం ఫిష్ అనేది మందంగా ఉండాలంటే కండం బాగా ఉండాలండి. మరీ పల్చగా చిన్న ఫిషెస్ అలా తీసుకోవద్దు. మీరు ఫుల్ ఫిష్ తీసుకోవాలని లేదు. ముక్కలు చేసుకున్నా కూడా పర్వాలేదు. మేము మీడియం సైజ్ ఫిష్ తీసుకున్నాము. బాగా వాష్ చేసేసుకోవాలి నీచు వాసన రాకుండా. తర్వాత మీరు ఈ ఫిష్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, లెమన్ జ్యూస్ ఇవన్నీ బాగా పట్టించాలండి. అంటే మీరు ఇది మొత్తం మ్యారినేషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే మీ చేతికి ఆయిల్ రాసుకోండి. ఏంటంటే మీ చెయ్యికి కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిపేసి పట్టించేసేయాలి ఆ ఫిష్‌కి. పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ పొడి నూరుకోవాలండి. దీనికి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనికి కావాల్సింది ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు దాల్చిన చెక్క, తర్వాత 2 లవంగాలు, పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు అండ్ ధనియాలు, బియ్యం వచ్చేసరికి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాము. మీ కారం తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి. మేము 3 తీసుకున్నాము. 4, 5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా సిమ్‌లోనే పెట్టుకోండి. సిమ్‌లోనే పెట్టి బాగా దోరగా వేయించండి. అది వేగేలోపు ఈ మనం అల్లం పేస్ట్, లెమన్, సాల్ట్ ఇది పట్టించాం కదా ఫిష్‌కి. ఇప్పుడు దీనికి కోకోనట్ ఆయిల్, తర్వాత కారం అండి. మేము తీసుకున్న ఫిష్ కొంచెం మీడియం సైజ్ కాబట్టి మాకు కొంచెం అది ఆ ఉప్పు కారాలంతా పట్టించడానికి టైం పట్టింది. బాగా మ్యారినేషన్ చేస్తే అదే బాగా టేస్ట్ వస్తుందండి. అది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇది చూసారా ఎంతవరకు వేయించాలంటే బియ్యం అనేది లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి కొంచెం ఆరిన తర్వాత బాగా మెత్తగా పొడి నూరుకోండి. నూరేసుకున్న తర్వాత మీరు ఫిష్ ఫ్రై చేస్తున్నారు అనే ముందు అప్పుడు 2 సైడ్ ఆ పొడి మనం తయారు చేసుకున్న పొడి వచ్చేసరికి 2 సైడ్‌లు అద్ది అప్పుడు ఆయిల్‌లో వేయించాలి. ఇంకో టిప్ ఏంటంటే మేము కోకోనట్ ఆయిల్ వాడామండి. అక్కడ మాకు రెసిపీ చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కోకోనట్ ఆయిల్‌తో చేస్తే ఇంకా బావుంటుంది టేస్ట్ అన్నారు. అందుకని మేము కోకోనట్ ఆయిల్‌తో చేసాము. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ కోకోనట్ ఆయిల్ ఉంటే అది ట్రై చేయండి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. అండ్ టేస్ట్ అయితే చాలా బావుందండి. స్మెల్, టేస్ట్ చాలా చాలా బావుందనమాట. మీరు చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఓహో! టేస్ట్ చాలా బావుంటుంది అని. అండ్ సైడ్ లెమన్, తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొని తింటే అదిరిపోయింది.